ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. మరి ఈ యొక్క వాక్యాన్ని మీరు చివరి వరకు చూడండి. మీరు ఖచ్చితంగా మీ ఆధ్యాత్మిక జీవితంలో మీరు మండబోతున్నారు. ఎందుకు నేను ఈ మాట చెప్పానంటే, మనం ఒక వ్యక్తి గురించి మనం తెలుసుకొనబోతా ఉన్నాం. ఎవరు ఆయన అంటే పరిశుద్ధాత్మ దేవుడు. చాలా మందికి పరిశుద్ధాత్మ అనంగానే ఒక విమర్శ సంబంధమైన ఆలోచన. కాదండి. మీరు ప్రతిరోజు కూడా ఈ వాక్యాన్ని వీక్షించండి. పరిశుద్ధాత్మ దేవుని గురించి అనేకమైన సంగతులను మనం తెలుసుకొనబోతా ఉన్నాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఎవరు అంటే చాలా మంది అనుకుంటారు ఆయన ఒక శక్తి, ఒక పవర్ అని వాళ్ళు అనుకుంటా ఉంటారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఒక వ్యక్తిగా, ఒక అదృశ్యమైన వ్యక్తిగా మనతో ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. సర్వశక్తుల మీద ఆయన అధికారము కలిగిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ విషయము చాలా మందికి తెలియగా ఆయనే ఒక శక్తి మాత్రమే అని ఆయన్ను పరిమితం చేసేస్తారు చాలా మంది. కాదు, ఆయన సర్వశక్తుల మీద ఆయన అధికారము కలిగిన వాడు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు ఆయన ఎవరైనా అడిగితే ఎవరు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరంటే చాలా మంది చెప్పరు. ఆయన ఒక శక్తి అంటారు, ఆయన ఏదో ఒక దూత అన్నట్టుగా అట్లా అనుకుంటారు. కానీ ఆయన ఒక వ్యక్తిగా, అదృశ్యమైన వ్యక్తిగా, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఒక అదృశ్యమైన వ్యక్తిగా మనతో ఉండి మనల్ని నడిపించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకనే వ్యక్తి అని ఎందుకన్నారంటే ఆయన కూడా దుఃఖిస్తాడు, ఆయన కూడా సంతోషిస్తాడంట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనములో పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి అంటాడు అపోస్తుడైనటువంటి పౌలు గారు. అందుకనే నా ప్రియ సహోదరి సహోదరుడు, ఆయన ఒక వ్యక్తిగా మనతో ఉండి మనల్ని నడిపించువాడే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన నీతో ఉండి నువ్వు ప్రార్థనా జీవితంలో చల్లారిపోయినప్పుడు నిన్ను మరలా పురికొల్పుతాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన నీతో ఉండి నువ్వు నిరుత్సాహంలోనికి వెళ్ళిపోయినప్పుడు ఆయన నీతో మెల్లని స్వరముతో మాట్లాడి మరలా నిన్ను నిరుత్సాహంలో నుంచి బయటకు తీసుకొని వస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు పాపము విషయమై మనల్ని ఒప్పిస్తాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు నీతి కార్యాలను జరిగిస్తాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు తీర్పు విషయమై మనకు అనేకమైన సంగతులను తెలియజేస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరు, ఆయన నిత్యము ఒక అదృశ్యమైన వ్యక్తిగా మనతో ఉంటూ, ఆయన మనతో ట్రావెల్ చేస్తూ అనునిత్యము మనతో ఉండేవాడే పరిశుద్ధాత్మ దేవుడు. చాలా మంది పరిశుద్ధాత్మ దేవుడు మాతో ఉన్నాడన్న సంగతి గుర్తించలేని స్థితిలో గుడ్డితనములోనికి వెళ్ళిపోయినారు ఈరోజు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు నేను మీతో ఎల్లప్పుడూ ఉంటాడంట. ఆయన ఎల్లప్పుడూ, యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 16వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ మనతో నివాసం ఉండడానికే ఆయన వచ్చినాడంట. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు తెలుసా ఒక అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? నీతో ఎవరున్నా ఎవరు లేకోకున్నా, నిన్ను ఎవరు పట్టించుకున్నా ఎవరు పట్టించుకోకపోయినా నీతో ఒక అదృశ్యమైన వ్యక్తి నడుస్తూ ఉన్నాడు. ఆయన పేరే పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు నిరుత్సాహపడొద్దు, నువ్వు భయపడొద్దు. నీకు సహాయము చేయువాడు పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో ఏది ఆలోచించే రీతిగా ఏ విషయంలో చాలా డిప్రెషన్లోనికి వెళ్ళిపోతా ఉన్నావు, ఈరోజు దేవుడు అంటా ఉన్నాడు నువ్వు భయపడొద్దు, నీతో నేనున్నాను అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన నీతో కలిసి నడుస్తూ నిన్ను బలపరుస్తూ నడిపించేవాడే పరిశుద్ధాత్మ. ఒక వ్యక్తిగా నీతో నిత్యము స్నేహము చేస్తూ నిన్ను నడిపిస్తూ నువ్వు పడిపోతున్న సమయాల్లో నీ చేయి పట్టుకొని లేవనెత్తుతూ నడిపిస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. నిజంగా బైబిల్ గ్రంథంలో కూడా సమయం లేదు కనుక బైబిల్ గ్రంథంలో కూడా అనేక మంది వ్యక్తులు ఎన్నోసార్లు పడిపోయిన సందర్భాలలో మరలా పరిశుద్ధాత్మ దేవుడు వారి చేయి పట్టుకొని లేవనెత్తినట్లుగా మనం చూస్తాం. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు నువ్వు ఏ విషయంలో పడిపోయినావో, ఏ విషయంలో జారిపోయినావో వాటన్నిటి విషయంలో నీకు సహాయము చేసే వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఒక వ్యక్తి అయి ఉన్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆయన ప్రతినిత్యము మీతో ఉంటాడు, మీతో కలిసి ఆయన నడుస్తూ ఉంటాడు. ఆయనను మనం గుర్తించాలి, ఆయనతో సహవాసము చేయడం మనం నేర్చుకోవాలి. నువ్వు ఆధ్యాత్మికంగా చల్లారిపోయినప్పుడు
నీకు సహాయము చేయువాడు పరిశుద్ధాత్మ దేవుడు అన్న సంగతిని నువ్వు గుర్తించాల. మొట్టమొదటిగా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరంటే ఆయన ఒక అదృశ్యమైన పరిశుద్ధమైన వ్యక్తిగా మనతో ఉండి మనలో నివాసం ఉంటూ మనం నడిపించేవాడుగా ఉన్నాడు. కనుక ఈ విషయాన్ని అందరం గుర్తిద్దాం, పరిశుద్ధాత్మ దేవునితో కలిసి నడుద్దాం, ఆయనకు సమయాన్ని ఇద్దాం, ఆయనతో సహవాసం చేద్దాం. చూడు నీ జీవితము కొన్ని దినాల్లోనే ఏ రీతిగా మారిపోబోతున్నదంటే ఒక ఊహించని రీతిగా నిజంగా ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నువ్వు మారిపోబోతున్నావు. ఎందుకంటే నువ్వు ఎవరితో నడవబోతున్నావు అంటే పరిశుద్ధాత్మ దేవునితో నువ్వు నడవబోతున్నావు. దేవునికి స్తోత్రం. ఆమేన్. మంచిది. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన మీ కొరకు. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, వందనాలు, స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి అయి ఉన్నాడని మాతో మాట్లాడినందుకు వందనాలు. ఆయన మాతోనే ఉంటాడని, ప్రతి విషయములో మాకు సహాయం చేస్తాడని మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. ఎల్లప్పుడూ మాతోనే నివాసం ఉంటాడని మాట్లాడినందుకు స్తోత్రం. దేవా, ఈరోజు ఎంతమంది ప్రభా నీ సహాయము లేదని, మీరు చేయి విడిచేశారని ఎంతమంది నిరుత్సాహంలోనికి వెళ్ళిపోయి అపవాది స్వరము చేత బంధించబడి ఉన్నారో, యేసు నామములో వారికి విడుదల కలుగును గాక నాయన. నిత్యము మీరు వారితోనే ఉంటారు అని మాట్లాడినందుకు స్తోత్రం. ఆయన ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండి నడిపిస్తున్న విధానం బట్టి స్తోత్రం ప్రభా. ఇంకా మీ బిడ్డలను బలపరచండి, అభిషేకించండి, ప్రార్థనలో చల్లారిపోయిన వారిని పురికొల్పండి, వాక్యం విషయమై రేపండి పరిశుద్ధాత్మ దేవుడా. ఇంకా మీ కృప మీ బిడ్డల మీద విస్తరించునుగాక నాయన. ప్రతి విషయములో, కుటుంబములో తండ్రి, జాబ్లో, ప్రతి విషయములో ప్రభా, అనారోగ్యములో మీరు సహాయము చేస్తూ మీ బిడ్డలను బలపరచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈ వాక్యాన్ని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకులకి రీచ్ అయినట్లుగా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ వందనాలు.